గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మొత్తానికి డీతో చాలా ఎక్కువ అనుబంధం ఉంది. చాలా 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 కదా? ఇప్పుడు గ్రాట్యూడ్ అంటే నేను డీకే రుణపడుతున్నా. ఇప్పుడు ఒక నాలుగు మెతుకులు ఇప్పుడు తింటున్నానంటే డిఏ. డీలో సైడ్ డాన్సర్ గా వచ్చేటప్పుడు ఎంత మనీతో స్టార్ట్ అయింది, ఈ రోజు ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? నేను వచ్చే ముందు జీరో. అది ఇప్పుడు చెప్పాను కదా, 4 మెతుకులు తింటున్నంటే అది డిఏ. సో 4 రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నంటే డిఏ, బికాస్ ఆఫ్ డి. అంటే అప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ కానీ అసలు అది కర్ణాటక నుంచి వచ్చారు. నేను యాక్చువల్గా అప్పుడు ట్రావెల్ చేస్తున్నాండి అక్కడి నుంచి ఇక్కడికి. ₹1 ఉండేది కాదు, ₹1 ఉండేది కాదు. స్టేషన్లో వచ్చేవాడిని, స్టేషన్లో పడుకునేవాడిని. ₹1 ఉండదు. ఎవరి దగ్గర అప్పుడు ఫోన్ కూడా లేదు సరిగా నా దగ్గర. జస్ట్ ఒక కీబోర్డ్ సెట్ ఉండదు, కీప్యాడ్. సో అది వాడేటోడిని. ఎవరి దగ్గర ఫోన్ చేసినా కూడా ఎంత లేదు. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు. సో ఇంట్లో కూడా నార్మల్గా ఒప్పుకునేది కాదు. ఏం చేస్తావు డ్యాన్స్ అంటే, వెళ్ళి జాబ్ చేసుకో అనేవాళ్ళు. సో చాలా ఇంట్లో కూడా సపోర్ట్ లేదు, అక్కడ లేదు. కొన్ని బ్రెడ్, చాయ్, బన్ను అలాంటివి తిని చాలా రోజులు ఉన్నాయి అలాంటివి తిని. సో కంపార్ట్మెంట్లో పడుకునేవాడిని. దాని తర్వాత ఎవరో నార్మల్ టీటీ వస్తే బాగా వాష్రూమ్లో వెళ్ళి దాక్కునేవాడిని నేను. అంటే చాలా ఇప్పుడు కూడా లిటరలీ అందరికీ తెలుసు డాన్స్ లైఫ్ అంటే చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ లైఫ్ అనేది, ఒక డాన్సర్స్ అనేది చాలా కష్టం. కానీ ఇంట్లో ఫేస్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని పోషించాలి, నన్ను నేను చూసుకోవాలి. నా దగ్గర గ్రూప్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చూసుకోవాలి నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను స్టెబుల్గా ఉంటే నా చుట్టూ అన్నీ బాగుండాలి అనుకుంటున్నాను. నేను స్టెబుల్గా ఉండాలి ఫస్ట్ నేను ఉండాలి గట్టిగా. దాని తర్వాత నేను అన్నీ చూసుకోవాలి. అలా మొదలైంది. యా. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? యాక్చువల్గా నేను హైదరాబాద్లో టీవీలో చూసేవాడిని. నేను నార్మల్గా చార్మినార్ కానీ ఇవన్నీ నాకు అసలు కొత్త. సో బిఫోర్ 8 years నాకు తెలియదు అసలు ఏమి. సో వచ్చినాక ఇదేంట్రా ఇలా ఉంది అంటే మేము టీవీలో చూసేవాళ్ళం కదా, నిజంగా చాలా బాగుంది హైదరాబాద్ అని అనుకొని మేము వచ్చాం. అప్పుడు స్టార్టింగ్ ఏదో పల్లెటూరు నుంచి వస్తారు కదా, సో అలా ఉండేటండి. నేను ఒక చిన్న ఏదో బ్యాగ్ వేసుకొని అలా చెప్పులు నార్మల్గా ఏదో ట్రాక్ షర్ట్ అలా వచ్చేవాడిని. బిఫోర్ అది యశ్వంత్ మాస్టర్ దగ్గర చేశాను నేను. ఫస్ట్ యశ్వంత్ గారి దగ్గర అంటే వేరే మాస్టర్ దగ్గర ఫస్ట్ వచ్చేసి రవి మాస్టర్ అని, రవి. ఆయన ఫ్రమ్ కర్ణాటక. క్యాట్ మాస్టర్తో నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను ఒక సీజన్. దాని తర్వాత మా మాస్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, మా మాస్టర్తో ఒక చేశాను. దాని తర్వాత యశ్వంత్ మాస్టర్ దగ్గర 6 years జర్నీ చేశాను. సూపర్. మొత్తానికి మంచి మంచి మాస్టర్స్ దగ్గర గట్టిగా ట్రైనింగ్ అయ్యారు. సో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి దేవ్ గారు? అంటే బేసిక్ ఇష్టం వేరు, నేర్చుకోవడం వేరు నేర్చుకోవడం కదా. ఇప్పుడు నాకు డాన్స్ అంటే ఇష్టం, కానీ నాకు డాన్స్ రాదు కదా. సో అలా మీకు ఇష్టం, మీకు డాన్స్ అంటే ఇష్టం, కానీ మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఎలా నేర్చుకునేవాళ్ళు? అంటే ఫేసింగ్ ఎలా నేర్చుకునేవాళ్ళు, స్టెప్స్ ఎలా నేర్చుకునేవాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే అందులో కేటగిరీస్ ఉంటాయి కదా డాన్స్ లో. ఫస్ట్ తెలియదు నాకు డాన్స్ గురించి. నాకు బిఫోర్ 10th నాకు అసలు ఏం అంటే డాన్స్ గురించి, డాన్స్ క్లాస్ ఇలా ఉంటుందా అని కూడా నాకు తెలియదు. డాన్స్లో సరే మిర్రర్ ఉంటే అని నాకు కూడా తెలియదు. జస్ట్ టీవీలో చూసేవాడిని, చూసి నేర్చుకునేవాడిని. నేను టీవీలో జస్ట్ టీవీ, ఒక చిన్న టీవీ ఉండేది మా ఇంట్లో, అది చూసి నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచే వచ్చింది, నాకు తెలీదు ఇన్సైడ్ ఏమో, నాకు తెలియదు గాడ్ గిఫ్ట్ ఏమో. సో అలా వచ్చేసింది, అలా చూసి నేర్చుకునేవాడిని. అక్కడక్కడ ఈవెంట్లు, అక్కడ చిన్న స్టేజ్లు ఉంటాయి కదా, గల్లీ స్ట్రీట్ స్టేజ్లు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని. పర్ఫార్మెన్స్గా ఆర్కెస్ట్రాలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని నేను. అలా అలవాటు అయిపోయింది నాకు. దాని తర్వాత నేను మా ఊర్లో ఒక స్టేడియం ఉండేది. ఆ స్టేడియం ఇసుక ఉంటుంది, మామూలుగా శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, ఫ్లిప్స్ కానీ ఓన్గా. చిన్న ఒక నలుగురు నా ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళేటోండి. నేను 10th బిఫోర్ స్కూల్ అయిపోయిన వెంటనే 4:30కి నేను బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాను. నా గ్రూప్ ఒక 5 వేసుకొని వచ్చేయండి రా అని వెళ్ళిపోతాం మేము. అక్కడే ఇప్పి నార్మల్ ట్రాక్ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను, ట్రాక్ పెట్టుకుని అక్కడే ప్రాక్టీస్ మొత్తం. బయట చేసుకోండి నాకు 4 అలా. అక్కడే హోంవర్క్ చేసుకోండి నైట్ అంతా. ఒక 8 వరకు అక్కడే చేసుకుని దాని తర్వాత ఇంటికి వెళ్ళటండి నేను. సో అలా మొదలైన ప్రయాణం. సో అప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి ఎలా ఉంది? యూటర్న్ ఇచ్చింది ఏంటి కెరియర్లో? డి యూటర్న్ ఇచ్చింది. ఏ సీజన్ నుంచి యూటర్న్ వచ్చింది? డి ఛాంపియన్స్
డి ఛాంపియన్స్. సో మీరు ప్రభుదేవ మాస్టర్ కదా అని బయట గుర్తుపడుతూ ఉంటారా? చాలా మంది అండి. చాలా మంది గుర్తుపడుతుంది. సో ఆ ఫీల్ ప్రభుదేవ్ మాస్టర్ అంటే ప్రభుదేవ్ మాస్టర్ కంటే నాకు మా ప్రభుదేవ్ మాస్టర్ గుర్తొస్తారు నాకు సీరియస్గా. ఆ పేరు మీరు పెట్టినందుకు వర్క్ చేశారా యా ప్రభుదేవ మాస్టర్? అది చెప్తా, అది సీక్వెన్స్ ఎలా ఇది చెప్తా, చాలా పెద్ద మ్యాటర్ అది. సో ఆ పేరు నాకు ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు కూడా తెలియదు. అంటే మా నాన్న వాళ్ళు పెట్టారు నాకు తెలియదు అప్పుడు. అంటే మా అమ్మ వాళ్ళకి డాన్స్ గురించి తెలియదు, పర్టికులర్గా తెలియదు వాళ్ళకి. ప్రభుదేవ్ మాస్టర్ కూడా తెలియదు. ప్రభు అని పెట్టాను నార్మల్గా. ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడు వచ్చాను జోడీకి వచ్చాను. నితిన్ అన్న భరత్ అన్న డైరెక్టర్, మేము ఆబ్వియస్లీ తెలిసే ఆఫ్ కోర్స్ అన్న వాళ్ళు నాకు పెట్టారు దేవాని. ఆ రిజిస్టర్ అవ్వాలని నాకు డి జోడీలో దేవా అని యాడ్ చేశారు, ప్రభు దేవా. అక్కడ నాకు ఆ పేరు నితిన్ భరత్ గారు వాళ్ళు ఎంతో మందికి మంచి చాలా లైఫ్ ఇచ్చారు. అన్న. నిజంగా అసలు ఇద్దరు. జబర్దస్త్ కానీ డి ఒక కానీ రిజిస్టర్ కావాలంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. యా, అసలు ఇద్దరికి ఎవరు వదలరు. వాళ్ళ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ హిట్. నితిన్ భరత్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. అసలు వాళ్ళు మూవీ చేస్తే చూడాలని ఉంది మాకు. యశ్వంత్ గారు.